నమస్కారం. క్రితంసారి చెప్పుకున్నాము, రామకృష్ణుల వారి గదిలో సమావేశం ముగిసింది. భక్తులందరూ కూడా సెలవు తీసుకుని తమ ఇళ్లకు వెళ్ళారు. నరేంద్రుడు మా మాత్రం అక్కడే ఉన్నారు. అందరూ గదిలో నుంచి బయటకు వచ్చారు. మా ఆలయ ఉద్యానవనంలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. నరేంద్రుడు అక్కడికి దగ్గరలోనే ఆలయంలో ఆవరణలోనే పుష్కరిణి ఉంది. హంసపూర్ అనేటటువంటి పుష్కరిణి. ఆ పుష్కరిణిలో ముఖం కడుక్కుంటున్నాడు. అక్కడే దక్షిణం వైపు గట్టు మీద శ్రీరామకృష్ణుల వారు నిలబడి ఉన్నారు. మా ఇలా పచారులు చేసుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. రామకృష్ణుల వారు నరేన్ని చూస్తూ ఇలా అన్నారు, నువ్వు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండు. కొత్తగా పరిచయం అయిన వాళ్ళు తరచుగా వస్తుంటారు. కొత్త పెళ్లి కొడుకులాగా వస్తావు కదా అన్నారు. నరేంద్రుడు మా ఇద్దరు కూడా నవ్వుకున్నారు. నరేంద్రుడు బ్రహ్మ సమాజానికి వెళ్తూ ఉంటాడు. తన వాగ్దానాల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. అంచేత తను నవ్వుతూ రావడానికి ప్రయత్నం చేస్తానండి అన్నాడు. అక్కడి నుంచి ఆ ముగ్గురు కూడా కలిసి భక్తులు చూడటానికి వచ్చినటువంటి భక్తులు ఉండటానికి ఉండే అతిథి గృహం ఒకటి ఉంది, కుటీ అని. ఆ పుష్కరిణి పక్కనే ఉంది. ఆ కుటీ మీదుగా వస్తున్నప్పుడు మాతో శ్రీరామకృష్ణుల వారు అంటున్నారు, రైతులు నాగలి కట్టడానికి ఎద్దుల్ని కొనడానికి సంతకు పోతారు. వాళ్ళకి ఏ ఎద్దులు మంచివో బాగా తెలుసు. అందులో వాళ్ళు నిపుణులు. ఆ ఎద్దు తోక పట్టుకోగానే అది సాత్వికంగా కొన్ని ఎద్దులు భూమి మీద పడుకుంటాయి. అట్లాంటి వాటిని వాళ్ళు కొనరు. మరో రకం ఎద్దు ఆ తోక పట్టుకోగానే ఏం చేస్తుందంటే ఎగిరి గంతులు వేస్తుంది. అట్లాంటి వాటిని కొంటారు వాళ్ళు. నరేంద్రుడు ఈ రెండో రకానికి చెందినటువంటి వాడు. అతనిలో చాలా అంతస్తేజస్సు ఉంది. ఇలా చెప్తూ ఆయన మా వంక చూస్తూ, కొంతమంది మనుషులు పాలల్లో నానవేసిన అటుకుల్లాగా మెత్తగా ఉంటారు, లోపల బలమేమీ ఉండదు అన్నారు. అని తర్వాత మాతో, నువ్వు నరేంద్రుడితో మాట్లాడి అతడు ఎట్లాంటి వాడో నాకు చెప్పు అన్నాడు. ఈలోపు సంధ్యాహారతి సమయమైంది. రామకృష్ణుల వారు ధ్యానం చేసుకునే సమయం అయింది. ఆయన వీరిద్దరిని వదిలి ముందుకు సాగారు. నరేంద్రుడు ఆ పుష్కరిణి పడమటి గట్టు మీద ఉన్నాడు. మా కూడా అక్కడికి చేరాడు. ఇద్దరూ సంభాషించుకుంటున్నారు. నేను బ్రహ్మ సమాజానికి వెళ్తూ ఉంటాను, కళాశాలలో చదువుతున్నాను అని చెప్పాడు నరేంద్రుడు. సరే, ఇలా వాళ్ళిద్దరూ కొంతసేపు సంభాషించుకున్న తర్వాత చీకటి పడింది. మా ఇక ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు. అయితే వెళ్ళబుద్ధి కావట్లేదు. శ్రీరామకృష్ణుల వారి గానం విన్నాడు. విని చాలా ముగ్ధుడయ్యాడు. అది మళ్ళీ మళ్ళీ వినాలి ఆ పాట అనేటటువంటి తపంతో ఉన్నాడు. సరే, నరేంద్రుని వదిలి రామకృష్ణుల వారు ఎక్కడున్నారో అని వెతుక్కుంటూ ఆ ఉద్యానంలో వెళ్తున్నాడు. అలా కాళికాలయం వైపుకు వెళితే అక్కడ భవతారిణి ఆలయం ఎదురుగుండా నటమండపం ఉంది. ఆ నటమండపంలో ఒక చిన్న దీపం మినుకు మినుకుమంటూ వెలుగుతోంది. దాని ఎదురుగా ఉన్నటువంటి జగన్మాత ఆలయంలో రెండు వైపులా దీపాలు వెలుగుతున్నాయి. ఆ చిరు చీకట్లో రామకృష్ణుల వారు ఆ నటమండపంలో అటు ఇటు పచారులు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మెల్లిగా మా సంశయంగానే అడిగాడు, ఏమండి ఇవాళ ఇంకేమైనా పాటలు ఉంటాయా అని అడిగాడు. ఆయన, ఇవాళకి ఇంకేం పాటలు ఉండవు అని చెప్పి కాసేపు ఏదో ఆలోచించి మాతో ఇలా అన్నారు, నువ్వు ఒక పని చెయ్యి, నేను కొన్ని రోజుల్లో బలరాం బోస్ ఇంటికి వస్తాను, నువ్వు అక్కడికి రా, అక్కడ నా పాటలు వినొచ్చు అన్నారు. అలాగేనండి అన్నాడు మా. బలరాం నీకు తెలుసా అని అడిగారు రామకృష్ణ. అది తెలియదండి, అడుగుతాను, ఎవరినన్నా అడిగి తెలుసుకుంటాను అన్నాడు. బోస్పారాలో ఉంది వాళ్ళ ఇల్లు అని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరు కూడా నటమండపంలో పచారులు చేస్తున్నారు కలిసి. అకస్మాత్తుగా రామకృష్ణుల వారు మాని ఒక ప్రశ్న వేశారు, అవును
నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగారు. మా ఏమీ మాట్లాడలా, మౌనంగా ఉన్నాడు. నిన్నే నన్ను గురించి ఏమనుకుంటున్నావు, నాకు ఎన్ననాల జ్ఞానం ఉందంటావు అని అడిగారు మళ్ళీ రామకృష్ణుడు. అందుకు మా జ్ఞానం సంగతి ఏమో నాకు తెలియదు కానండి, ఇంతటి ప్రేమమూర్తిని, ఇంతటి భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి వ్యక్తిని, ఇంత దయామయుడిని, కరుణామయుడిని నేను ఇంతవరకు ఎక్కడా చూసింది లేదండి అన్నాడు. రామకృష్ణుల వారి చిరునవ్వు నవ్వుకున్నారు. తర్వాత మా సాష్టాంగ ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు, వెళ్ళొస్తానని. అలా వెళుతూ దేవాలయ సింహద్వారం దాకా వెళ్ళాక మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుగా గబగబా వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ రామకృష్ణుల వారు ఒంటరిగా నటమండపంలో పచారులు చేస్తున్నారు. అది ఎట్లా ఉందిటంటే, అరణ్య మధ్యంలో ఒక సింహం ఒంటరిగా అటు ఇటు తిరుగుతున్నట్టుందిట. సింహ సదృశ్యంగా ఉంది వారి యొక్క నడక. మాన్ చూసి అడిగారు, ఇలా ఏమిటి మళ్ళీ తిరిగి వచ్చావు అన్నారు. అందుకు మా మెల్లిగా సంశయిస్తూ, అయ్యా మీరు రమ్మన్నటువంటి ఇల్లు బాగా సంపన్నులదేమో, లోపలికి నన్ను రాణిస్తారో లేదో, నేను ఇక్కడికే వచ్చి తమరిని కలుసుకుంటాను అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణుడు, అలా ఎందుకు అనుకుంటున్నావు, అక్కడికి వచ్చి నా పేరు చెప్పు, ఎవరో ఒకరు నేను తీసుకొస్తారు నా దగ్గరికి అన్నారు. మళ్ళీ మా సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నుంచి ఇంటి దారి పట్టాడు. అక్కడితో ఈ మహేంద్రనాథ్ గుప్తా రామకృష్ణుల వారిని కలిసినటువంటి సంఘటనలు పూర్తవుతాయి. గొప్ప శిష్యుడిగా, ఒక గొప్ప గురువుకి ఒక గొప్ప శిష్యుడిగా మహేంద్రనాథ్ గుప్తా మిగిలిపోతాడు. ఇక్కడి నుంచి ఆయన దగ్గరికి తరచుగా వస్తూ, ఖాళీ దొరికినప్పుడల్లా వస్తూ, అక్కడే ఉంటూ ఆయన నోటెంబటి వచ్చినటువంటి అమృత వాక్కుల్ని రికార్డు చేస్తూ ఉంటాడనమాట. ఇది గురువు శిష్యుడు అనేటటువంటి మొట్టమొదటి చాప్టర్. ఒక సద్గురువు చేతిలో పడితే శిష్యుడు ఎలా పరిసవేదింతాగినటువంటి ఇనుము బంగారం ఎలా అవుతుందో అలా బంగారంలా మారాడి మా. ఆ తరువాత ఏం జరుగుతుంది, తర్వాత సంఘటనలు ఏమిటి అన్నవి రాబోయేటటువంటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.